హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. ఓదెల 2 పార్ట్ 1 చూడకుంటే చిన్న వన్ లైనర్ చెప్తాను. ఏం లేదండి, ఓదెల అనే ఒక చిన్న గ్రామం. ఈ ఊర్లోనే తిరుపతి అనే ఒక కామాంధుడు ఉంటాడు. పెళ్ళైనా కూడా ఆ ఊర్లో ఎవరికైతే పెళ్ళయి మొదటి రాత్రి చేసుకుంటున్నారో అదే టైంలో ఆ అమ్మాయిని ఒక చోటకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసేవాడు. ఇది తెలుసుకున్న అతని భార్య రాధ తిరుపతిని చంపేసి జైలుకి వెళ్తుంది. ఇది పార్ట్ 1 లో జరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 2 వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక అమ్మాయి రైలు పట్టాల మీద రాధ తలని తీసుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. మీరు ఓదెల పార్ట్ 1 లో రాధని చూస్తుంటారు. హెబ్బా పటేల్ గారు ఈ క్యారెక్టర్ ని ప్లే చేసింటారు. ఆమె తలను ఎందుకు ఈ పాప తీసుకెళ్తుందని ఇప్పుడు మనం చూద్దాం. కట్ చేస్తే శోభనం రోజు అమ్మాయిలను తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తున్నాడని తెలిసి తిరుపతి భార్య రాధ తిరుపతిని చంపిన తర్వాత రాధ జైల్లోకి వెళ్ళిన తర్వాత బాడీని ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ వాడి ఆత్మకు శాంతి కలగకూడదు, ఎలాగైనా చచ్చిపోయిన తర్వాత కూడా నరకం అనుభవించాలి, అలాంటిది ఏదైనా చేయాలి అని డిస్కస్ చేస్తాడు ఆ ఊరి పంతులతో. పంతులు గారు శివ పురాణాన్ని మొత్తం చదివి ఆత్మకి శాంతి కలగకుండా చేయాలంటే వాడి శవాన్ని నిలువుగా నిలబెట్టి నాటుకోడితో రక్త స్నానం చేయించి సమాధి శిక్ష వేయాలి. మోక్షం దొరకకుండా తిరుపతి గడి ఆత్మ హరిఘోష పెడుతూ నరకం అనుభవిస్తుంది. ఇలా చేద్దామని చెప్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా భయపడినా అతను చేసిన తప్పుకు చనిపోయినా కూడా శిక్ష అనుభవించాలని పంతులు గారు చెప్పినట్టుగానే సమాధి శిక్ష విధిస్తారు. నిలువుగా పాతిపెట్టి అది కూడా కోడి రక్తంతో అభిషేకం చేయించి తిరుపతి బాడీని తీసుకెళ్లడానికి కూడా శ్మశానానికి ఎవ్వరూ ముందుకు రారు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫైనల్ గా సమాధి శిక్ష విధించిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతే తిరుపతి ఆత్మ వెళ్ళండి, ఇక్కడ నుంచి ఓదెలకు నరకం అంటే ఏంటో చూపిస్తా, మీరు నన్ను నరకంలోకి పంపించడం కాదు, నేనే మిమ్మల్ని నరకంలోకి తీసుకెళ్తా, ఓదెలను వదలా అని చెప్తాడు. ఇప్పుడే ఓదెల 2 అన్న మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కొంతమంది సాధువులు ఉంటారు. అందులో ఒకరు ఒక ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఓదెలలో ప్రేతాత్మ వచ్చిందంటే దాన్ని అంతం చేయడానికి పరమాత్మ కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్తాడు. కాశీలో భైరవి అనే ఒక ఆమె, తమ్మన్న గారు ఈ క్యారెక్టర్ని ప్లే చేసింటారు. భైరవి శివుణ్ణి ఎప్పుడు పూజిస్తూనే ఉంటుంది, ధ్యానం చేస్తూ. ధ్యానం అంటారేమో, తపస్సు అంటారేమో మేబీ. ఓదెలలో అలాగే 6 months గడిచిపోతుంది. అందరూ హ్యాపీగా అంగరంగ వైభవంగా ఇప్పుడు ఒక పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పంతులు గారేమో ఆ రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు శోభనం ముహూర్తం పెట్టి తిరిగి ఇంటికి వెళ్తుంటే సరిగ్గా తిరుపతిని పూడ్చిపెట్టిన ప్లేస్కి వచ్చి బైక్ కాపి చూస్తే చెట్టు కింద కొంతమంది సిట్టింగ్ వేసి మందు తాగుతూ ఉంటారు. ఏమండి పంతులు గారు, మీరు కూడా రండి అని పంతులు గారిని పిలిచి అతనికి కొంచెం ఇచ్చి యూరిన్ వస్తుందంటే వెళ్ళి పోసుకోమంటారు. సరిగ్గా అప్పుడే తిరుపతి సమాధి దగ్గరికి వెళ్ళి పంతులు గారు యూరిన్ పోయడంతో లోపల ఉన్న తిరుపతి ఆత్మ బయటకు వచ్చి పంతులు గారి శరీరంలోకి ఆవహించి నేరుగా శోభనం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి అక్కడున్న పెళ్లి కూతుర్ని అలా చూస్తూ ఉంటాడు. హాఫ్ నేకెడ్ గా ఉంటుంది ఆ అమ్మాయి. పెళ్లి కొడుకేమో, ఏంట్రా పంతులు శోభనం ముహూర్తం పెట్టిండే కాకుండా దగ్గరుండి చేయించడానికి వచ్చావా అని అతనితో కోపడితే పెళ్లి కొడుకుని గోడకేసి కొట్టుకునేలా చేసి ఇక్కడ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి, తిరుపతి నేను అనుకుంటే ఏదైనా చేస్తా అని శోభనం చేసుకుంటావా, నాతో చేయని అతను గోర్లతో రక్తం వచ్చేలా చేసి చంపేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చేసారు. పోలీసులు వచ్చి పంతులు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పంతులు గారు, సార్ నాకేం తెలియదు సార్, అయినా నేను ఎలా ఇంతటి దారుణం చేస్తాను, ప్లీజ్ నన్ను నమ్మండి, దయచేసి నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు అని వేడుకుంటుంటే కూడా అసలు వినిపించుకోకుండా పంతుల్ని కఠినంగా శిక్షిస్తారు. నిజం చెప్పురా ఒప్పుకొని. ఆ తర్వాత ఆ ఊర్లో ఒక చిన్న పాపకి దెయ్యం పట్టిందని వాళ్ళ అమ్మా నాన్న కనిపించడంతో ఒక చిన్న బాబా ఉంటారు వాళ్ళ ఊర్లో. అతను ఆ పాపను చూసి ఇప్పుడు పట్టిన దెయ్యం వెళ్ళాలంటే శ్మశానంలోకి వెళ్ళి ఒక చిన్న ఆకులో కొంత అన్నం పెట్టి ఒక కోడిని పెట్టి వచ్చేయండి అని చెప్తాడు. వెంటనే ఆ పని చేయడంతో శ్మశానంలో తిరుపతి ఆత్మ వచ్చి ఆ అన్నాన్ని ఆ కోడిని తినేస్తుంది. అర్ధరాత్రి సమయంలో తిరుపతి యూజ్ చేస్తున్న సైకిల్ తన పాటికి అదే ఊరంతా తిరుగుతోంది. ఈ ఊర్లో అందరూ హ్యాపీగా నిద్రపోతున్నారా. ఎంపీటీసీ గాడి కూతురు కళ్యాణమా, రేపా చూసుకుంటా, నేనేంటో మీకు చూపిస్తానని అనుకుంటే నెక్స్ట్ డే తిరుపతి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, ఆ రోజు తిరుపతి చనిపోయిన రోజు అవడంతో తిరుపతి సమాధి దగ్గరకు వచ్చి ఒక కట్ట బీడీ, చికెన్, మటన్, మందు ఇవన్నీ పెట్టి, బిడ్డ తిరుపతి వచ్చి తినేళ్ళరా అని అక్కడి నుంచి
తిరుపతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఎంపీటీసీ కూతురు పెళ్లి కావడంతో ఆ రోజు ఆ పెళ్లికి సర్పంచ్ కూడా వస్తాడు. ఎంపీటీసీకి సర్పంచ్కి ఒక చిన్న గొడవ వస్తుంది మర్యాదల్లో. అండ్ ఒకరి పార్టీ గురించి ఒకరు తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే సర్పంచ్ ఏమంటాడంటే, నీ కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను రాని ఒక చిన్న వార్నింగ్ లాగిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెళ్ళి అయిపోతుంది. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు అతను. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో యూరిన్ రావడంతో నేరుగా తిరుపతి సమాధి దగ్గరికి తిరుపతి ఆత్మ వచ్చేలా చేసుకుని అతను ఒక చిన్న ముళ్ళు మీద కాలు పెట్టేలా చేసి రక్తం సమాధి మీద పడేలా చేసుకుని ఆ రక్తాన్ని తిరుపతి ఆత్మ తాగి ఇప్పుడు సర్పంచ్ శరీరంలోకి ఆవహించి నేరుగా ట్రాక్టర్ తీసుకుని ఎంపీటీసీ కూతురు శోభనం ఎక్కడ జరుగుతుందో వెతుకుతాడు. ఆ తర్వాత పొలాల మధ్యలో ప్లాన్ చేశారని తెలుసుకుని నేరుగా ట్రాక్టర్ తీసుకుని సర్పంచ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళు చూసి, మీరేంటి ఇలా వచ్చారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందని అంటే, తిరుపతి ఏంటే వీడితో శోభనం చేసుకుంటావా, ఎలా చేసుకుంటావో నేను కూడా చూస్తానే, పెళ్లి కొడుకుని చంపి ఆ అమ్మాయిని కూడా చంపేశాడు. చుట్టుపక్కల ఉన్నదంతా తగలబడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయం ఊర్లో వాళ్ళకి పోలీసులకు తెలిసి సస్పెక్ట్ గా సర్పంచ్ ని వచ్చి అరెస్ట్ చేస్తారు. అయ్యా నాకేం తెలియదు అయ్యా, నేనెందుకు నా కూతురు లాంటి అమ్మాయిని చంపుతాను, ఏదో కోపంలో నిన్న వాళ్ళ నాన్న మీద మా పార్టీ గురించి మాట్లాడాడు అన్న ఒక్క ఆస్పెక్ట్లోనే నేను కోప్పడ్డానే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోకుండా సర్పంచ్ని అండ్ పంతులు గారిని వీళ్ళిద్దరిని ఒక చెట్టుకు కట్టేసి శిక్షిస్తూ ఉంటారు. వీళ్ళేమో మాకేం తెలీదు, మేము ఇది చేయలేదని అరుస్తున్నా కూడా ఎవరు వినిపించుకోవట్లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ గుంపుగా చేరిపోతారు. అప్పుడే కొత్తగా ఒక ఎస్ఐ వస్తాడు. ఆ ఊర్లో ఒక బాబా ఉంటాడు కదా, అతను వచ్చి జరుగుతున్న దానికంతా కారణం పంతులు గారు సర్పంచ్ గారు కాదు, తిరుపతి ఆత్మ. తిరుపతి ఆత్మే రోజు మన ఊర్లో తిరుగుతోంది. ఎవరైతే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద యూరిన్ పోస్తారో, రక్తపు చుక్క పడేలా చేస్తారో వాళ్ళ శరీరంలోకి ఆత్మ ఆవహించి ఇదంతా చేస్తుంది. సో వీళ్ళదేం తప్పు లేదని చెప్తుంటే ఎస్ఐ మనం 2025లో ఉన్నాం, ఇంకా ఈ మూఢ నమ్మకాలు ఏంటి, పంతులు గారిని సర్పంచ్ని తప్పించుకునేలాగా చేయాలని నువ్వు ఇలా సాకులు చెప్పట్లేదు కదా, ఆత్మ ఇదంతా చేయడం ఏంటి, కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా, కావాలంటే నేను ఈరోజు శ్మశానంలో ఉండి చూపిస్తా, నాకేం జరుగుతుందో మీరే చూడండి, ఆత్మలు దెయ్యాలు అంటూ కట్టుకథలు చెప్పకండి, ఇంకా ఎవరు వినడానికి రెడీగా లేరని ఆ రోజు రాత్రి ఎస్ఐ తిరుపతి సమాధి దగ్గర అక్కడే ఉంటాడు. ఒక్కడే, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా నేను ఉండి చూపిస్తాను, ఆత్మ లేదని ప్రూవ్ చేస్తానని చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 to 1 o'clock అయింది. ఈ మధ్యలో తిరుపతి ఆత్మ బయటకు వచ్చి అక్కడున్న ఎస్ఐని అటాక్ చేసి క్రూరంగా చంపేస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళకి ఉచ్చ పడిపోతుంది. మొత్తం అందరూ భయంతో ఉంటారు. కొంతమంది జైల్లో ఉన్న తిరుపతి భార్య రాధ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే రాధ ఏడుస్తూ, ఎంత పని చేశారు మీరు, తిరుపతి చేసిన తప్పుకి నేను చంపి జైల్లోకి వస్తే మీరేం చేశారు, సమాధి శిక్ష విధించి మీరు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు, అయ్యో దేవుడా, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది, ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదనే నేను సొంత భర్తని కూడా చూడకుండా చంపేశాను, కానీ మీరేంటే ఇలా చేశారని ఫుల్ టెన్షన్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్ ఒకే ఒకటి, మా అక్క భైరవి గురించి మీకు తెలుసు కదా, చిన్నప్పుడు పారిపోయిందని. నిజానికి మా అక్క భైరవికి శివుడు అంటే చాలా ఇష్టం. ఒక ఆడపిల్ల 12 సంవత్సరాల వయసులో రజస్వల అవుతుంది. మళ్ళీ 50 నుంచి 55 సంవత్సరాలకి ఆ రజస్వల ఆగిపోతుంది. ఈ టైంలోనే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏ ఆడపిల్ల అయితే తన కన్యత్వాన్ని కాపాడుకుంటుందో, సంసార బంధానికి దూరంగా ఉంటుందో, అండ్ అలాగే శివ పంచాక్షరిని 110 కోట్ల సార్లు జపించిన వారికి ఖచ్చితంగా ఆ శివుడు కనిపిస్తాడు అని వాళ్ళ బామ్మ చెప్పి, బామ్మ కూడా అలాగే చేయడంతో భైరవి కూడా అలాగే చేయాలని, ఇంట్లో ఉంటే భైరవికి పెళ్లి చేస్తారని అక్కడ నుంచి దూరంగా కాశీకి వచ్చేస్తుంటుంది. శివుడి పంచాక్షరిని జపిస్తూ శివుడి దర్శనం కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. మన ఊరికి కొంత దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ శివాలయంకి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం శివుని పూజడానికి భైరవి వస్తుంది. ఈ సంవత్సరం కూడా వస్తుంది. మీరు వెళ్ళి భైరవిని కలవండి, భైరవి సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ చెప్తుంది, లేదా తనే దగ్గరుండి ఈ సమస్యను తీరుస్తుంది అని చెప్తుంది. వెంటనే ఆ ఊర్లో కొంతమంది ఒక స్పెసిఫిక్ డేట్ రోజు భైరవి శివుని పూజించడానికి ఆ గుడికి వస్తుందని తెలుసుకుని ఆ గుడి చుట్టూ వెతుకుతూ ఉంటారు. కొంతమంది రౌడీలు గోవుల్ని హింసిస్తూ ఉంటే అక్కడికి వచ్చి భైరవి వాళ్ళతో ఫైట్ చేసి గోవుల్ని కాపాడుతుంది. ఇప్పుడే
ఓదెల గ్రామ ప్రజలు భైరవిని చూసి, అమ్మ భైరవి, ఇప్పుడు మా ఊరు సమస్యలో ఉంది, నువ్వే ఎలాగైనా ఆ సమస్యకి పరిష్కారం చూపించాలి అని అంటే, ఈ జన్మ శివుడికి మాత్రమే అంకితం, నేను ఆ ఊరికి రాను అని చెప్తుంది. కానీ ఈ ఊరిని ఇప్పుడు ఆ భైరవుడన్నా కాపాడాలి లేదా ఈ భైరవన్నా కాపాడాలి అని ఎలాగోలాగా భైరవిని కన్విన్స్ చేయడంతో భైరవి మళ్ళీ ఓదెలలోకి అడుగు పెడుతుంది. ఊరికి రాగానే ఫస్ట్ భైరవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బామ్మని అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకొని చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఒకసారి రీకాల్ చేసుకొని దీపం వెలిగించి శివోహం మంత్రం చదువుతుంది. ఒక పాము కూడా భైరవికి సపోర్టెడ్గా వస్తుంది. ఆ పాము భైరవి ఊర్లో ఉన్న ప్రజలందరూ నేరుగా తిరుపతి సమాధి దగ్గరికి వెళ్తారు. భైరవి సమాధిని చూసి లోపల ఉన్న తిరుపతి ఆత్మను చూసి జంగమయ్య సన్నిధిలో పూజలు జరిగిన ఒక 4 నంది బొమ్మలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అండ్ కాశీ నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన నీటిని చెల్లి నవధాన్యాల నుంచి వెళ్ళి ఎన్నో వందల సంవత్సరాలుగా తపస్సు చేసినటువంటి నాగ సాధువుల జటాజూటలతో బంధనం చేస్తుంది. ఈరోజు మార్గశివ అమావాస్య, రేపటి నుంచి శుక్లపక్షం మొదలవుతుంది. ఈ శుక్లపక్షం ముగిసేలోపు తిరుపతి ఆత్మ క్షీణిస్తుంది. అంతవరకు ఇక్కడికి ఏ నరమానవుడు రాకూడదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ తర్వాత ఈ ఆత్మ చేసే వినాశనాన్ని ఏ పరమాత్మ కూడా ఆపలేడని చెప్పి కొంతమంది కాపలాగా ఉండాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఫైనలీ ఒక సొల్యూషన్ దొరికిందని ఓదెల ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కో రోజు కాపలాగా ఉంటారు సమాధి చుట్టూ. ఈ విషయం మెల్లగా టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా తెలిసి అసలు ఓదెలలో ఏం జరుగుతుంది, ఆ సమాధి చుట్టూ ఎందుకు కాపలాగా ఉన్నారు, ఎందుకు నాగబంధనం చేశారు, ఇప్పుడు మీరు విజువల్స్ చూడనని డ్రోన్ కెమెరాతో క్యాప్చర్ చేస్తూ ఉంటే విజువల్స్ ని డ్రోన్ కెమెరా పై నుంచి సిగ్నల్స్ అందక కింద పడిపోతుంది. అది కూడా తిరుపతి సమాధి మీద. వెళ్ళి తీసుకుందామంటే అక్కడున్న కాపలాదారుడు లోపలికి వెళ్ళకూడదు, 3 లక్షలు విలువ చేసే డ్రోన్ కెమెరా ఉన్నా కూడా పర్లేదు, మేము లోపలికి అలౌ చేయము, ఇది ఊరు వాళ్ళ నియమం అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రిపోర్టర్ 3 లక్షల కెమెరాని ఎలా వదులుకుంటానని అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా వచ్చి డ్రోన్ కెమెరా తీసుకెళ్లాలని సమాధి దగ్గరికి వచ్చి డ్రోన్ కెమెరా తీసుకెళ్తాడు. అక్కడున్న తిరుపతి ఆత్మ మళ్ళీ బయటకు వస్తుంది. రక్తపు బొట్టు కింద పడడంతో, అతని కాలికి ముళ్ళు గుచ్చుకోవడంతో వెంటనే తిరుపతి ఆత్మ రిపోర్టర్ శరీరంలోకి ఆవహించి నేరుగా భైరవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. భైరవి వాళ్ళ ఇంటి బయట తిరుపతి నిలబడుకొని లోపల భైరవిని చూస్తూ, ఇన్ని రోజులు కన్యగా నా కోసమే ఉన్నట్టున్నావు, ఎలాగైనా నిన్ను అనుభవించాలని లోపలికి అడుగు పెడితే పాము వచ్చి అతని మీద అటాక్ చేస్తుంది. భైరవి నీడ కూడా అతను తాకలేకపోతాడు. వెంటనే తిరుపతి అతని సైకిల్తో మళ్ళీ భయపడి సమాధి దగ్గరికి వెళ్ళిపోతాడు. భైరవి ఇది గమనించి భైరవి అక్కడికి వెళ్ళి తిరుపతి ఆత్మకి వార్నింగ్ ఇచ్చి ఈ ఓదెల ప్రజల్ని నేను కాపాడుకుంటానని చెప్తే అక్కడున్న తిరుపతి ఆత్మ, నువ్వేంటే కాపాడేది, నేనేంటో చూపిస్తాను అని చెప్తాడు. ఇద్దరికి మాటలు యుద్ధం నడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే జైల్లో ఉన్న రాధ బయటికి వస్తుంది. తిరుపతి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా పవర్స్ తెచ్చుకొని ఆ ఊర్లో పెద్ద పెద్దగా అరుస్తూ, కట్టడి చేస్తావా, రా నా దగ్గరికి రాని భైరవిని అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు సమాధి దగ్గరికి. నువ్వు నన్ను ఏం చేయలేవు, ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు నేను పవర్ఫుల్గా మారాను, పంచభూతాలు నాకు ఇప్పుడు అనుకూలంగా ఉందని అందరికంటే ఎత్తులో తిరుపతి ఆత్మ కనిపిస్తుంది. తిరుపతి అంత పెద్దగా కనిపించడంతో ఊర్లో ఉన్న వాళ్ళు భయపడిపోతారు. భైరవి తిరుపతిని చూసి, ఏం చేయలేకపోతుంది, నన్ను కట్టడి చేయాలని చూస్తున్నారు కదా, నేనే మీ ఊరిని కట్టడి చేస్తున్నాను, మీ ఊరి చుట్టూ గీత వేసి ఎవరు బయటికి వెళ్లకుండా నా పవర్స్తో ఆపుతాను, ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ తలలు తెగిపోతాయని చెప్పగానే సరిగ్గా అప్పుడే ఊరి బయటికి ఒకరు ఎంటర్ కావడంతో వాళ్ళ తల ఎగిరిపోయి చనిపోతాడు. అంతవరకు పచ్చగా ఉన్న ఊరు తిరుపతి వల్ల అరుంధతి సినిమాలో గద్వాల్లా మారిపోతుంది. ఒకవైపు కరువు, ఇంకోవైపు రకరకాల వ్యాధులతో ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు. భైరవి కూడా ఆ ప్రేతాత్మ శక్తి ముందు ఏం చేయలేకపోతుంది. ఆ ఊర్లో ఒక చిన్న పాపకి సడన్ గా ఏదో హెల్త్ ప్రాబ్లం రావడంతో వెంటనే వాళ్ళ అమ్మ నాన్న భైరవి దగ్గరకు వచ్చి ఎలాగైనా ఈ పాపని కాపాడు అని అంటే, భైరవి ఇప్పుడు తిరుపతి ఆత్మని శాంతి చేయాలంటే ఒకే ఒక దారి ఉంది, కట్టుకున్న భార్య రాధ చీర కట్టుకొని శోభం రోజు రాత్రి ఎలా అయితే ఉందో అలాగే మళ్ళీ తిరుపతి దగ్గరికి వెళ్తే మేబీ అతను మాంగళ్య బంధానికైనా ఆలోచించి కట్టిన కట్టును ఊరు చుట్టూ విడిపించేస్తాడేమో అని వాళ్ళతో చెప్తే, రాధ
తిరుపతి రాధా శోభనం రోజు కట్టుకున్న చీరని కట్టుకుని సమాధి దగ్గరికి వెళ్ళి ఈ ఊర్లో ఉన్న వాళ్ళని వదిలే చేస్తే నన్నేమైనా చేసుకొని ఏడుస్తూ చెప్తుంది తిరుపతికి, నేను నీ కోసం మన శోభనం రోజు కట్టుకున్న చీరని కట్టుకొచ్చానని, చూడు నేను నీ తాళి కూడా కట్టుకున్నానని చెప్తుంది. దాంతో ఆ చిన్న పాపని ఊరి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయినా కూడా తిరుపతి వదలడు. ఆ చిన్న పాప శరీరంలోకి ఆవహించి మరీ చివరికి భార్య అని కూడా చూడకుండా రాధని చంపేస్తాడు. ఇప్పుడే ఆ పాప రూపంలో ఉన్న తిరుపతి రాధా తలని రైల్వే స్టేషన్ పట్టాల పైన తీసుకెళ్తాడు. భైరవి సొంత చెల్లి చనిపోయిందని చాలా బాధపడుతుంది. అండ్ ఇంకా దాంతో భైరవి ఫుల్ ఎమోషనల్ అయిపోయి తిరుపతితో, ఈ ఊరు వాళ్ళు చేసింది తప్పే, నీకు సమాధి శిక్ష విధించి వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ఈ ఊరి ప్రజల్ని వదిలే అని చెప్తే, ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు కాదు నువ్వు. ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా ఎలా కన్యగా ఉండగలిగావు, ఎన్ని రోజులు నువ్వు దాచిపెట్టిన అందాన్ని నేనే అనుభవించాలి, నువ్వు నీ శివుణ్ణి వదిలే, నేను నా కోపాన్ని ఈ ఊరి ప్రజల్ని వదిలేస్తా, నీ కన్యత్వాన్ని నాతో పోగొట్టుకో అని చెప్తాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా ఇంకా ఏం చేస్తానో నీకే తెలుసు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతవరకు సైకిల్లో దూరి మాట్లాడింటాడు. సైకిల్ అలా గాల్లో తేలుతూ ఉండింటుంది. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసి భైరవిని, మేము చాలా పెద్ద పాపం చేసాం, పవిత్రంగా ఉన్న నిన్ను ఈ ఊరికి పిలిపించి మా పాపన మేము పోతాం, నువ్వు తిరిగి ఇక్కడ నుంచి ఎలాగోలాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతల్లి అని అందరూ చేతులెత్తి దండం పెడతారు భైరవికి. మా వల్ల నువ్వు ఇలాంటి పాపంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటారు. దీంతో భైరవి, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా శివుడు దీనికి ఒక పరిష్కారం చూపిస్తాడని చెప్తే, ఇంకెక్కడ దేవుడమ్మా, దేవుడు లేదు ఎవడు లేదు, మమ్మల్ని ఈ ఊర్లో ఎవ్వరూ కాపాడలేరు, చివరికి ఆ పరమాత్ముడే దిగొచ్చినా కూడా అని చెప్పి దేవుణ్ణి బాగా తిడతారు. నేను శివుడి పైనే భారం వేస్తున్నాను, ఆ శివుడే ఈ ఊరిని కాపాడుతాడని భైరవి శివుణ్ణి వదిలేసి తన మెడలో ఉన్న రుద్రాక్ష మాలలన్నీ తీసేసి పట్టుచీర కట్టుకొని నేరుగా భైరవి దగ్గరికి వెళ్తుంది. భైరవిని చూసి తిరుపతి హ్యాపీగా ఫీల్ అయ్యి భైరవిని అనుభవించాలని చూస్తుంటే భైరవి నమఃశివాయ అన్న మంత్రం జపిస్తూ ఉంటుంది. భైరవిని టచ్ కూడా చేయలేకపోతాడు తిరుపతి. ఏం జరుగుతుంది ఊర్లో, బయటికి తీసుకొచ్చేసి అందరి ముందే భైరవిని హత్యాచారం చేయడానికి ట్రై చేస్తాడు. భైరవి మాత్రం శివుని జపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆ ఊర్లో ఒక బాబా ఉంటాడు కదా, అతను శ్మశానంలోకి వెళ్ళి తిరుపతి బాడీని త్రవ్వుతూ ఉంటాడు. ఇక్కడికి రావడానికంటే ముందు భైరవి బాబాకి ఒక హింట్ ఇచ్చి వచ్చింటుంది, సమాధిని తవ్వి కాల్ చేయాలని. శివుడి మంత్రం 110 కోట్ల సారి జపించాలి కదా, ఇప్పుడు కేవలం ఒక్కసారి జపిస్తే చాలు శివుడి దర్శనం భైరవికి కలుగుతుంది. అయితే అప్పటికే తిరుపతి భైరవిని చనిపోయే స్టేజ్ తీసుకొచ్చేసి ఉంటాడు. ఒకే ఒకసారి శివుడి మంత్రం జపిస్తే చాలు శివుడి దర్శనం కలుగుతుంది. అండ్ ఈ ఊర్లో ఉన్న సమస్యను కూడా తీర్చేస్తాడు ఆ పరమశివుడు. కానీ ఒక్కసారి కూడా మంత్రం జపించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న పాప నంది దగ్గరికి వెళ్ళి నంది చెవులో, భైరవక్క మా కోసం వచ్చింది, ఎలాగైనా భైరవిని కాపాడు అని చెవిలో చెప్తుంది. వెంటనే నంది ప్రాణం పోసుకొని వచ్చి భైరవిని కాపాడడానికి ట్రై చేస్తుంది. భైరవి మెల్లగా స్పృహలోకి వచ్చి ఓం నమః శివాయ అన్న ఒక మంత్రం జపిస్తుంది. 110 కోట్ల సార్లు కంప్లీట్ అయింది. ఇంకా కన్యగానే ఉంది కాబట్టి పరమశివుడు దర్శనమిస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పరమశివుడికి దండం పెట్టుకుంటారు. ఏకంగా పరమశివుడు చేతిలో ఉన్న శూలం భైరవి చేతిలోకి వస్తుంది. భైరవి ఆ శూలంతో తిరుపతి ఆత్మని నాశనం చేసేస్తుంది. ఊరు మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది. ఆ తర్వాత భైరవి తిరిగి ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి మళ్ళీ ఊర్లో సైకిల్ తన పాటికి అదే తిరుగుతుంది. ఓదెలా 3 అన్న టైటిల్ కార్డ్తో మూవీ ఎండ్ అయిపోతుంది. ఆ సైకిల్ ఎందుకు వచ్చింది, అంతమైపోయిన తిరుపతి ఆత్మ మళ్ళీ వచ్చిందా, లేదా ఇంకెవరైనా ఆత్మనాది అన్నది తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయాల్సిందే. లీడ్ ఇచ్చారు, చూడాలి ఇంకా ఆ మూవీ ఎప్పుడు వస్తుందో. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరీన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.